ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, తన పిల్లలు ఏ విధంగా సాతాను ఎదిరించాలి, వాడిని ఓడించగలటానికి కలిగే శక్తి, ప్రార్థన ఎలాగ చేయాలి అన్న విషయాలు పరిశుద్ధాత్మదేవుడు గత వారం మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము ద్వారా మనతో సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. మోయాబు రాజైన మెష్యా అనేక మందల గలవాడే 1,00,000 గొర్రెల పిల్లలను, బొచ్చు గల 1,00,000 గొర్రె పిల్లలను ఇశ్రాయేలు రాజుకు పన్నుగా ఇచ్చుచున్నాడు. దేవుని పిల్లలైన వారు ఎప్పుడైతే సొలొమోను దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళాడు, రాజ్యము 2 ముక్కలైపోయింది. ఆ 2 ముక్కలైపోయినప్పుడు యూదా రాజ్యము అనగా యూదుల రాజ్యము వేరుగా అయ్యింది, ఇశ్రాయేలు రాజ్యము వేరుగా అయింది. అయితే ఇక్కడ దావీదు యొక్క మునిమనవుడైన యరాబాము, దావీదు యొక్క మునిమనవుడైన యరాబాము ఏం చేశాడంటే, అదే వచనములో అతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తల్లిదండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభములు తీసుకొని గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దావీదు యొక్క మునిమనవుడిగా ఉంటున్న యరాబాము దేవుడికి వ్యతిరేకంగా ఉండటం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలను బాధించేవాడిగా మొదలయ్యాడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని పిల్లలు బాధ పెట్టే వాళ్ళు ఎలాగుంటారో ఈ రోజున వాక్యము ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు. దావీదేమో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన ప్రకారం జీవించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ తన పిల్లలైన వారు సొలొమోను కొంతకాలం నడిచి త్రోవ తప్పిపోయాడు. అలాగ 2 రాజ్యాలు కాస్త 2 ముక్కలు అయిపోయింది. ఆ 2 ముక్కలలో యూదా రాజ్యం ఒకటి, ఇశ్రాయేలు రాజ్యం ఒకటిగా మారిపోయింది. ఈ 2గా ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు యూదుల మీద పన్నులు విసులు చేయటం మొదలుపెట్టారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అదే విషయం దేవుని వాక్యంలో. మోయాబు రాజైన మెష్షే అనేక మందల గలవాడే 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చు గల 1,00,000 గొర్రె పిల్లలను ఇశ్రాయేలు రాజుకు పన్నుగా ఇచ్చుచున్నారు. ఏం చేస్తున్నారు? పన్నులు వసూలు చేస్తున్నారు. దేవుని పిల్లలు వీళ్ళు. దేవుని యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలుగా ఉంటున్న వీళ్ళు తన అన్నదమ్ములైన అంటే యూదులైన వారిని హింసించడం మొదలుపెట్టారు. దావీదు యొక్క కుమారులుగా ఉన్న రాజుగా ఉంటున్న రాజులు ఏం చేశారంటే అధికారం ఉన్నదని చెప్పి ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. దేవుడి అనుమతి తీసుకునేది లేదు. దేవుడి యొక్క ఆలోచన ప్రకారం జీవించింది లేదు. కేవలం వాళ్ళ ఇష్టానుసారంగా దేవుడికి ఇష్టం లేని పనులన్నీ తీసుకొచ్చి పెట్టారు. విగ్రహాలను, బయలుదేవతా స్తంభాలను నిలబెట్టారు. వాటిని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ బొత్తిగా చెడగొట్టేశారు. వీళ్ళ రాజుగా ఉంటూ అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారంగా ఇశ్రాయేలు ప్రజలను దేవునికి ఇష్టం లేకుండా మార్చేశారు. పైగా ఏం చేస్తున్నారు? పన్నులు వసూలు చేస్తున్నారు. దావీదు ఉన్నప్పుడు ఎప్పుడైనా పన్నులు వసూలు చేశాడా? ఇశ్రాయేలు ప్రజలను ఎప్పుడైనా పన్నులు కట్టడం కానీ, తన పిల్లలే దేవుని పిల్లలుగా దేవుని స్వాస్యంగా ఉన్న దావీదు వంశములో ఉన్నవారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బాధిస్తున్నారు.
ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడు, పన్నులు వసూలు చేయమని దేవుడు చెప్తున్నాడా? నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ వడ్డీలు చేయమని దేవుడు చెప్పాడా? చెప్పలా. అది వ్యతిరేకం. యెరొబాము చేస్తున్నాడు కాబట్టి ఏమైపోయాడు? దేవుని కోపానికి గురయ్యాడు. పన్నులు వసూలు చేస్తున్నాడు తన పిల్లల దగ్గర. దేవుని స్వాస్యంగా ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తున్నారు? యూదుల దగ్గర భయంకరంగా పన్నులు. 1,00,000 గొర్రె పిల్లలంట. మీరు ఇస్తే గానీ లేదంటే మిమ్మల్ని నాశనం చేస్తానని బెదిరిస్తున్నారు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు. వడ్డీ వ్యాపారం చేయమని దేవుడు చెప్పాడా నీకు? దేవుడు చెప్పాడా నీకు? సహాయం చేయమన్నాడు తప్ప ఎవరైనా వాళ్ళను వేధించమని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? కానీ ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే యూదుల్ని హింసించారో, యూదుల్ని బహుగా బాధ పెట్టారు. ఎలా బాధ పెట్టారో చూద్దాం. అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజైన ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా ఇక వాళ్ళు సహించలేకపోయారు. యూదులు 1,00,000 గొర్రె పిల్లలంటే ఎంత దోచుకున్నారో ఒకసారి ఆలోచించేద్దాం. 1,00,000 గొర్రె పిల్లలు 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేలను ఇశ్రాయేలు రాజుగా పన్నుగా ఇచ్చుచూ ఉండే. ఏమన్నారు? 1,00,000 గొర్రె పిల్లలు అంటే వాళ్ళ తినటానికి పరిస్థితి ఇంకేముంటుంది? వాళ్ళని అత్యధికంగా దోచుకుంటూ మొదలు పెట్టగానే దేవుని కోపము యెరొబాము మీదకి వచ్చేసింది. దేవుని యొక్క ఉగ్రత యెరొబాము మీదకి వచ్చేసింది. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరంలో ఉంటూ దేవుని వాక్యాన్ని వింటున్న నీవు వడ్డీ వ్యాపారాలు చేయవద్దు. దేవుడు కోపం వచ్చేస్తుంది. దేవుడి ఉగ్రత నీ మీదకి వచ్చేస్తుంది. అందుకే మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య ఎప్పుడైతే యేసయ్యను ఆహ్వానించాడో, యేసయ్య ఆయన దగ్గర భాష చేస్తున్నప్పుడు ఆయనను ఒకటే అడిగాడు, అయ్యా నేను ఎవరెవరెక్కడైతే నేను దోచుకున్నానో 4 నేను ఇచ్చేస్తానన్నా. అంటే 4 ప్రమాదం నీ మీదకి రాబోతుంది. అందుకే అక్కడ యేసు ప్రభువారు అంటారు, నేడు నువ్వు అబ్రహాము కుమారుడు, నీ ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అన్యాయపు సొమ్మును దోచుకుంటూ నీవు 4 చెల్లించాలని సుంకరి అయినా జక్కయ్య తెలుసుకున్నాడు. ఈ రోజున మందిరానికి వెళ్తూ అనేక మందిని వేధిస్తున్నావు. వాళ్ళకి సహాయం చేస్తున్నావు, మంచిదే, కానీ వాళ్ళని వేధిస్తున్నావు. దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావా? నిన్ను బట్టి వారు దేవుడి మందిరానికి రాగలుగుతారా? దేవుని వాక్యాన్ని వినగలుగుతారా? అమ్మో, అవసరానికి ఆదుకున్నావని దేవుడే నీ ద్వారా ఇచ్చాడని వాళ్ళు అనుకొని దేవుని స్తుతిస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? అవసరాన్ని ఆదుకొని వాళ్ళు ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి తప్ప నువ్వు వాళ్ళ మీద అధిక వడ్డీ వేసి వేధిస్తున్నావు. అప్పుడు వాళ్ళ దేవుడి మందిరానికి రాగలరా? మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేయగలరా? దేవుని వాక్యాన్ని వినగలరా? కనీసం నువ్వు అక్కడ కనపడితే చాలు పారిపోతారు. వాళ్ళు చెడగొట్టావు. ఆనాడు కూడా యెరొబాము ఇశ్రాయేలు ప్రజలను చెడగొట్టాడు. యూదులు దేవునిలో ఆరాధించి ఒకే విధంగా ఆరాధించే వాళ్ళు యెరూషలేము దేవాలయంలో ఒకే విధంగా ఆరాధించే వాళ్ళు. ఇప్పుడు 2గా విడిపోయారు వాళ్ళు. దానికి కారణం ఎవరు? ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాన్ని విననీయకుండా ఆటంకపరిచే వాళ్ళు నీ మధ్యన ఉన్నారు. అందుకే జాగ్రత్త వహించు. నిన్ను మోసం చేసే వాళ్ళు ఉన్నారు. పొలమంతా పచ్చగా పండిందనుకొని అందులో కలుపు మొక్కలు ఏర్పడుతున్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఎవరు ఏది ఇచ్చినా
అది దేవుని చిత్తమా కాదని తెలుసుకొని తీసుకోండి. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అది దేవుని చిత్తమా కాదా ఎరగండి. అంతేగాని వాళ్ళు ఇచ్చేస్తున్నారంటే నువ్వు సాతాను చేతిలో పడిపోయినట్టే. ఈరోజు నేను దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నాకు ఒక సహోదరుడు ఉండేవాడు. ఆ సహోదరుడు కూడా ఇలాగే ఒక చిన్న ఆటో తీసుకొని దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆ ఆటో ద్వారా దేవుడు అది ఎంతో ఉపవాసం ఉండి, ఇంటి పరిస్థితులు బాగోనప్పుడు దేవునికి ఉపవాసం ఉండగా దేవుడు దర్శనము ద్వారా ఆ ఆటోను దేవుడు ఇచ్చాడు. కానీ అది ఏమి ఆటో అంటే యాక్సిడెంట్ అయిన ఆటో. కానీ దేవుడు దాన్ని అతనికి ఇచ్చినప్పుడు దాన్ని బహుగా వాడుకున్నాడు. దేవుడు బహుగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే బహుగా ఆశీర్వదించాడు. అనేక విధాలుగా అందరికీ దేవుని యొక్క పనుల్లో సాకారుగా ఉంటూ దేవుని ప్రతి విషయంలో ఆటో ద్వారా దేవుడు బహుగా హెచ్చింపజేశాడు. అద్భుతంగా హెచ్చింపజేస్తున్నాడు. అందులో ఒక సిస్టర్ గారు ఎక్కారు. ఆమె రోజు తీసుకెళ్తూ ఉంటే ఆమె ఒక మాట అన్నాడంట. ఒక మాట ఉంది, ఎంతకాలం ఈ తుప్పు పట్టిన బండిని తీసుకుంటావు, ఎంతకాలం ఇది ఇలాగే ఉంటావు, నేను కొత్త ఆటోకి డబ్బులు ఇస్తాను అనగానే, ఎప్పుడైతే కొత్త ఆటోకి డబ్బులు ఇస్తాను అనగానే ఏం చేస్తారు, ఆశపడిపోతారు. పాత దాన్ని వదిలేద్దాం అనుకుంటారు. ఇక ప్రేరేపణ మొదలైంది. సరే, ఆటోకు ధనాన్ని ఇచ్చింది. ధనం ఇస్తూ అంటూ ఉంది, నేను బంగారాన్ని తాకట్టు పెట్టి ఎవరికి తెలియకుండా నువ్వు దేవుని పిల్లవాడు కాబట్టి నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా తీసుకోమని చెప్తే అతను వద్దన్నా సరే తీసుకో, ఎందుకంటే నూతన ఆటో తీసుకుంటే నీకే మంచిది అని చెప్పి ఆ ఆటో తీసుకోగానే ఎప్పుడైతే దేవుని ఉపవాసం ఉండి, కట్టిక ఉపవాసం ఉండి దేవుడిచ్చిన ఆ వాహనాన్ని పక్కన పెట్టేశాడు, దాన్ని ఇచ్చేశాడు. ఆమె చెప్పిన ఆటో తీసుకున్న కాడి నుంచి అతని జీవితంలో కొంతకాలం బాగాలా ట్రావెల్ అవుతుండగా శోధన మొదలైంది. ఎప్పుడు ఇస్తావు డబ్బులు? అమ్మ ఇస్తానమ్మా కొన్నాళ్ళ తర్వాత. ఇక నిద్ర పట్టనివ్వకుండా అనుక్షణం ఫోన్ల ద్వారా, ఆయన ఆటోలో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఉంటే చాలా వేదన పడిపోయేవాడు. భయముతో, వణుకుతో పరిచర్య చేస్తున్న సమయంలో ఎక్కడ మందిరానికి వచ్చేస్తుంది, భయముతో దేవుని పరిచర్య చేయలేకపోయేవాడు, పారిపోయేవాడు. అలాంటి స్థితిలో ఉండేవాడు. ఆమె ఫోన్ వస్తుందంటే చాలు మా బ్రదర్కి చాలా భయం వేసేసేది, వణుకొచ్చేసేది. ఏం చేయాలి? ఈరోజుని దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, చక్కటి దేవుడు మంచి వాహనాన్ని ఇచ్చాడు. ఎంతో కటిక ఉపవాసం ఉండి 3 రోజులు దేవుని మందిరంలో కన్నీరు కార్చి ప్రార్థన చేయగా దేవుడి ఇచ్చిన దర్శనము కలిగిన వాహనాన్ని ఎవరో చెప్పారని చెప్పి దాన్ని పక్కన పెట్టేసరికి, దేవుని యొక్క ఇచ్చిన వాహనాన్ని పక్కన పెట్టేసరికి ఆ ఆశపడ్డాడు. తర్వాత నాశనం భయంకరంగా శోధించడం మొదలుపెట్టింది. ఎక్కడికి వెళ్దామన్నా, ఏ ప్రాంతానికి వెళ్దామన్నా ఆమె ఇదిగో నేను ఇక్కడున్నాను, అక్కడున్నాను, నేను వేధించేసేది. ఆ బ్రదర్ నాకు చెప్తూ ఉంటే ధైర్యంగా ఉండి దేవుడు ఏదో విధంగా సాయం చేస్తాడని చెప్తున్నా సరే ఆ శోధన చాలా తట్టుకోలేని శోధన. అలా భయంగా ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియదేవి, ఇలాంటి వాళ్ళు తోడవుతారు. దేవుని పిల్లలని చెప్పి మోసం చేసే వాళ్ళు తోడవుతారు. జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకే పన్ను వసూలు చేయటము దావీదు చెప్పాడా? పన్నులు వసూలు చేయమని చెప్పి దావీదు రాజుగా ఉంటున్నప్పుడు ఎవరికైనా ఈ మాట చెప్పాడా? సొలొమోనుకి వీళ్ళందరికీ ఏమైనా చెప్పాడా వసూలు చేయమని? ఎక్కడా చెప్పలేదు. తన తల్లిదండ్రులు ఏమని రాయబడింది? తన తల్లిదండ్రుని నిలిపిన ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తల్లిదండ్రులు నిలిపిన బయలు దేవతా స్తంభంను తీసుకునేను. ఏం చేశాడు? విగ్రహాలు ఎక్కడ చూసిన విగ్రహారాధన పెట్టేశాడు.
దేవుని ఆరాధించాల్సిన ప్రజలలో విగ్రహాలు తెచ్చిపెట్టేశారు. విగ్రహాలు తెచ్చిపెట్టడం తర్వాత ఏం చేశాడు? పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ధనాపేక్ష కలిగి ఉండిపోయాడు. ఈ రోజున సాతాను మోసం చేస్తున్నాడు. జాగ్రత్త. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, వడ్డీ వ్యాపారాలు చేస్తే నీవు పతనానికే. ఉన్నది అది దేవుడిచ్చింది. నీదన్నది ఈ లోకంలో ఏదీ లేదు. నీ ద్వారా సహాయం చేసిన దేవుడు కనుక నువ్వు దేవుని నామానికి అవమానకరంగా వద్దు. ధనం మీద ఆశ పెట్టుకోవద్దన్నాడు. ధనవంతులు పరలోక రాజ్యానికి వారసులు కానేరు అన్నారు. ఈ రోజున ధనమే ఏలుబడి చేస్తుంది. ధనం మీద ఆధారపడుతున్నారు, డబ్బు మీద ఆధారపడుతున్నారు, దేవుడి మీద ఆధారపడతలా. మోసపోతున్నావు. జాగ్రత్త. నరకానికి లాక్కెళ్ళిపోతుంది. విశాలత మార్గం నిన్ను నరకానికే దారి తీస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అలా జీవించడానికి వీల్లేదు. యెరొబాము అత్యంత భయంకరంగా చనిపోయాడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ భయంకరంగా చనిపోయాడు, అత్యంత భయంకరంగా. ఈ రోజున దేవుని వాక్యం అంటున్న ప్రియ దేవుని, నువ్వు అలా ఉండటానికి వీల్లేదు. దేవుడు అలా ఉండమని ఎక్కడా చెప్పలేదు నీకు. దావీదు రాజు, ఇశ్రాయేలు రాజే అలా చేయలేదు, కానీ తన పిల్లలు చేశారంట. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అలా ఉండటానికి దేవుడికి ఇష్టపడతలే. అలా ఉంటే నీకు నరకమే గతి. అన్యాయపు సొమ్ము ఆశించొద్దు అంటున్నాడు. పొరుగు వారిది ఏది ఆశించొద్దు అంటున్నాడు. నీకు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఏది మంచిదో నీకు ఇవ్వాలో దేవుడికి తెలుసు. నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడొద్దు. ఎవరి మీద ఆధారపడకు. నిన్ను పోషించువాడును నేనే. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఏ పని చేశారో వాళ్ళని ఎలా పోషించాడు దేవుడు? అరణ్యంలో పోషించాడు, ఎడారిలో పోషించాడు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, దేవదూతలు తినే మన్నాతో వాళ్ళని తృప్తిపరిచాడు. పూరేల పక్షులతో వాళ్ళకి కడుపు నింపాడు. ఎడారిలో నీళ్లను ఉబికించాడు. బండల నుండి నీళ్లను రప్పించాడు. మారాన్ని మధురంగా మార్చాడు. వీరు అక్కడ ఏం పని చేశారు? ఎంత సంపాదించుకున్నారు? కేవలం దేవుడే ఇచ్చాడు సమస్తం. ఉచితమైన కృపనిస్తున్నాడు. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నిద్రించే వరకు ఎన్నో తప్పులు చేస్తున్న మన పట్ల కృప చూపుతున్నాడు. ఈరోజు మనం సజీవంగా ఉండగలుగుతున్నాం. మన బిడ్డలతో ఉంటున్నామంటే, అలాగే మన కుటుంబంతో ఉంటున్నామంటే ఆయన కృప. ఆయన ఉచితంగా ఇస్తున్నాడు ఏదైనా. మరి నువ్వు ఉచితంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? సహాయం చేయండి అంటున్నాడు. నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగీ లేని వారికి ఇమ్మంటున్నాడు. ఒక ధనవంతుడు ఏ విధంగా అయితే, ఒక యవ్వన ధనవంతుడు వస్తే, అయ్యా నీ రాజ్యానికి నేను వారసులు అవ్వాలంటే ఏం చేయాలంటే అన్ని ఆజ్ఞలు పాటించాలనగా, నేను అన్నీ పాటిస్తున్నాను, కానీ నీకు ఒకటి కొదువు ఉందన్నాడు. నీ ధనాన్ని అమ్మి పేదవాళ్ళకు అమ్మి నన్ను వెంబడించమంటే దేవుని వైపు తిరగలేకపోయాడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ధనం మీద నువ్వు మనసు పెట్టుకుంటున్నావు, డబ్బు మీద నీ మనసు పెట్టుకుంటున్నావు. ఆ ధనము, ఆ డబ్బు నిన్ను నరకానికే తీసుకువెళ్తుంది. అన్యాయపు సొమ్మును ఆశిస్తున్నావు. పన్నులు వసూలు చేయొద్దన్నాడు దేవుడు. ఈరోజున వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. ఒకళ్ళ దగ్గరికి 4 ఇంతలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దావీదు చేసిన తప్పుకి 4 ఇంతలు చెల్లించాడు. 4 బిడ్డలను పోగొట్టుకున్నాడు. దావీదు చేసిన ఘోరాతి ఘోర పని వలన నలుగురు పోగొట్టుకున్నాడు. ఈ రోజున 4 దిక్కులుగా నీ మీద ప్రభావితం వస్తుంది. 4 దిక్కుల నుండి నీకు నరక వేదన ఏర్పడుతుంది. అందుకే దేవుడి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పన్నులు వసూలు చేసేవాడిగా ఉండొద్దు. అన్యాయ సొమ్ము ఆశించేవాడిగా ఉండొద్దు. లేదంటే 4 ఇంతల శిక్ష అనుభవిస్తావు. 4 ఇంతలు నీ మీదకే దేవుని కోపం దిగి వస్తుంది.
ఆత్మ లేని వాడు నా వాడు కాదంటున్నావు. దేవునికి ఆత్మకు వ్యతిరేకమైన పని చేస్తున్నావు నువ్వు. దేవుని వాక్యాన్ని వినాల్సిన బిడ్డలు రాలేకపోతున్నారు నీ వల్ల. దేవుని వాక్యాన్నిలో వాళ్ళు బలపడాల్సిన బిడ్డలు నిన్ను చూసి భయపడి పారిపోతున్నారు నువ్వు చేసిన ఈ పని వల్ల. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు అలా ఈరోజు జీవించినట్లయితే మారిపో, లేదంటే 4 శిక్ష నీ మీదకి రాబోతుంది. యెరోబాము ఏ విధంగా అయితే కత్తితో నాశనం చేసుకున్నాడో తన శరీరం అలాగైపోతుంది నీ బ్రతుకు. పేగులు తెగబడి భయంకరంగా చనిపోయాడు యెరోబాము. అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. నీ కుటుంబం అంతా నలిగిపోతా ఉంటుంది. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన అధిక వడ్డీ వ్యాపారం నీ పిల్లలకి చుట్టుకుంటుంది. నీ కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుంది. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు, సరి చేసుకో, మానుకో అంటున్నాడు దేవుడు. మానుకో. నా కోపము, దేవుడు ఇప్పుడు ఏదో ప్రేమ స్వరూపిగా ఉన్నాడు అనుకుంటున్నావు. ఆయన రాబోతున్నాడు, యూదా గోత్రపు సింహం వలె రాబోతున్నాడు. ఆయన ముందు నిలబడటానికి ఎవరి వల్ల కాదు. ఆయన ముందు నిలబడే శక్తి ఎవరికీ లేదు. అలా రాబోతున్నాడు. ఒకప్పుడు ప్రేమ స్వరూపిగా వచ్చాడు, కానీ ఇప్పుడు ఉగ్రత కలిగి రాబోతున్నాడు. కనుక ఆయన ఉగ్రతకు నువ్వు పాలి భాగస్థులు కాకూడదంటే, ఆయన ఉగ్రతలో నువ్వు ఏమాత్రము నశించిపోకూడదంటే, ఈ రాత్రి దేవుడు పశ్చాత్తాపడు, నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకో. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరికీ షేర్ చేయండి ఈ వాక్యం. ప్రతి ఒక్కరు హృదయాలు చొచ్చుకోవాలి ఈ వాక్యం. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, మాట్లాడేది నువ్వు కాదు నేను అంటున్నాడు. పేతురు, మాట్లాడు, నీ మధ్య నేనుంటానన్నాడు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు యెరోబాము ఇదే విధంగా ఇశ్రాయేలును, యూదులను వేధించేశాడు. 1,00,000 గొర్రె పిల్లలంట, 1,00,000 బొచ్చు కలిగిన పొట్టేళ్ళంట పన్నులుగా తీసుకున్నాడు. అంటే ఎంత భయంకరంగా దోచుకున్నాడో ఒకసారి ఆలోచించాడు. వాళ్ళెవరో కాదు, అన్నదమ్ములే. సహోదరుల ఎదుల ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. నీ కంటిలో నలుసుంచుకొని ఎదుటోడి కంటిలో నలుసు ఏల వెతుకుతున్నావు అంటున్నాడు. ఈరోజు నువ్వు అలాగ ఉంటున్నావేమో, జాగ్రత్త. అందరూ దేవుని స్వరూపమే. దేవుడు అందరినీ ఏకరీతిగానే ప్రేమించాడు. సూర్యుడి యొక్క ఎండ అందరి మీద పడుతుంది, మంచి వారి మీద పడుతుంది, చెడ్డవారి మీద పడుతుంది. ఆకాశం నుంచి వర్షం కురిస్తే అందరి మీద సమానంగానే పడుతుంది. దేవుడు ఏ భేదం ఉండదు, మనుషులకే ఆ భేదం. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, వడ్డీ వ్యాపారాలు మానే, దేవుని సన్నిధానానికి వచ్చిన వాళ్ళకి సహాయం ఇచ్చే, అలా ఇచ్చేంతవరకు వెయిట్ చేయి. అందుకే దేవుని వాక్యంలో, నా రుణస్థులను నేను క్షమించినట్లు నా రుణములు క్షమించి ప్రభు అని పరలోక రాజ్యం, పరలోక ప్రార్థనలో ఉంటుంది. ఆ ఒక్క మాట చాలట్లేదా నీకు? నీ రుణస్థులను క్షమించకపోతే నీకు క్షమాపణ ఉండదు. వాళ్ళని వేధించమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఈ లోకంలో ఎవరెవరినైతే వేధిస్తావో, ఏది విత్తుతావో అదే కోయబడతావు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మారిపోమంటున్నాడు. దేవుడు బ్రతిమలాడుతున్నాడు, హెచ్చరిస్తున్నా. వినకపోతే నాశనం నీ ముందే ఉంది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలు పన్నులు వసూలు చేశారు. ఈరోజు నువ్వు కూడా దేవుని మందిరంలోకి వెళ్తే గొర్రెపిల్ల మనస్తత్వం కలిగి తోడేలు స్వభావంగా ఉండద్దు. తోడేలు తోడే రకము, గొర్రెపిల్ల సహాయము చేసే మనసు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. మానుకో, మారిపో. నీవు దేవుని మాటలకు లోబడి ఈ రాత్రి పశ్చాత్తాపడు. అయ్యా, నేను కూడా ఇలాగే యెరోబాము వలె చేస్తున్నానేమో, దావీదు యొక్క మునిమనవల్లాగా తప్పులు చేస్తున్నానేమో, అన్యాయపు సొమ్మును ఆశిస్తున్నామేమో, దానివల్ల నా బిడ్డలపైన ఏ శ్రమ వస్తుందో, ఏ బాధ వస్తుందో ప్రభువా నన్ను క్షమించని రాత్రి పశ్చాత్తాపడితే దేవుడు ఆయన కనికరిస్తాడు. ఖచ్చితంగా
నువ్వు నిజముగా మొరపెడితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.